వీడియోలో మనం ఇంగ్లీష్కి సంబంధించి 8th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి 3వ లెసన్. అయితే ఈ లెసన్ యొక్క థీమ్ ఏంటి అంటే హ్యుమానిటీ, అంటే మానవత్వాన్ని తెలియచేయడం అనమాట. సో ఇందులో మనకి సెల్ఫిష్ జెయింట్ ఏ, సెల్ఫిష్ జెయింట్ బి, అంటే part 1 part 2, అలాగే ద గార్డెన్ విత్ ఇన్ అనే పోయం అనేది ఉంటుంది. సో వాటి గురించి అయితే మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ద సెల్ఫిష్ జెయింట్ మాట. సో జెయింట్ మీన్స్ ఏంటి? ఒక రాక్షసుడు. సెల్ఫిష్ అంటే కొంచెం స్వంత లాభం కోసం చూసుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళు అనమాట. సో సెల్ఫిష్ జెయింట్ అంటే ఒక పెద్ద రాక్షసుడు, కొంత తన స్వార్థం అనేది చూసుకుంటూ ఉంటాడు. సో దాని గురించి ఈ స్టోరీలో మనకు ఇవ్వడం అయితే జరిగింది. ఓల్డ్ జెయింట్ అండ్ ద జెయింట్ రిఫర్స్ టు ది సేమ్ క్యారెక్టర్. సో ఇక్కడ ఓల్డ్ జెయింట్ అలాగే జెయింట్ ఇద్దరు కూడా సేమ్ క్యారెక్టర్స్ని రిఫర్ చేస్తూ ఉంటారు. ద జెయింట్ ఈజ్ ఎ సెల్ఫిష్ క్యారెక్టర్ వేర్ యాజ్ ఓల్డ్ జెయింట్ ఈజ్ ఎ చేంజ్డ్ అండ్ కైండ్ క్యారెక్టర్. సో ఇక్కడ ద జెయింట్ అనే ఇక్కడ మనకి చూసారా, ఇది ఒక కాన్వర్జేషన్ రూపంలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఓల్డ్ జెయింట్ అనేవారు మారిపోయిన, బాగా మంచిగా మారిన జెయింట్ అనమాట. ద జెయింట్ అనేవారు సెల్ఫిష్ జెయింట్ అనమాట. సో ఈ క్యారెక్టర్స్ అనేవి అలా ఇక్కడ ఇవ్వడం జరిగింది. బట్ ఇద్దరు కూడా ఒకటే, ద జెయింట్ అన్న సెల్ఫిష్ జెయింట్, ఓల్డ్ జెయింట్ అన్న ద జెయింట్ అన్న ఇద్దరు కూడా ఒకటే అనమాట. An old giant addresses the audience directly. The action plays out behind him as he describes it. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే వాళ్ళే చెప్తున్నట్టుగా ఉంటుందన్నమాట. డైరెక్ట్గా ఓల్డ్ జెయింట్ ఇదంతా చెప్తున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఓల్డ్ జెయింట్, ఐ వన్స్ ఓన్డ్ ఏ లార్జ్ లవ్లీ గార్డెన్ విత్ సాఫ్ట్ గ్రీన్ గ్రాస్. సో ఇతనికి ఒక గార్డెన్ ఉండేదట. సో అతనికి ఒక మంచి గార్డెన్, చాలా చూడడానికి అందమైన గార్డెన్ ఒకటి ఉండేదట. సాఫ్ట్ గ్రీన్ గ్రాస్ ఎలా అంటే చుట్టూ పచ్చని మెత్తని గడ్డితో నిండు ఉండేదన్నమాట. హియర్ అండ్ దేర్ ఓవర్ ద గ్రాస్ స్టూడ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ లైక్ స్టార్స్. సో ప్రతి చోట అక్కడ ఇక్కడ అన్ని చోట్ల కూడా ఏంటంటే గ్రాస్లో మధ్యన ఫ్లవర్స్ అనేవి ఉండేవట. ఎలా? లైక్ స్టార్స్. అండ్ దేర్ వేర్ 12 పీచ్ ట్రీస్ దట్ ఇన్ ది స్ప్రింగ్ టైమ్ బ్రోక్ అవుట్ ఇన్ టు డెలికేట్ బ్లోజమ్స్ ఆఫ్ పింక్ అండ్ పెర్ల్ ఇన్ ది ఆటమ్ బోర్ రిచ్ ఫ్రూట్. సో ఇక్కడ ఏమంటున్నారంటే, సో అక్కడక్కడ గడ్డిపైన చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి చూడడానికి నక్షత్రాల్లో కనిపిస్తూ ఉండేవట. అలాగే అక్కడ ఒక 12 పీచ్ ట్రీస్ అనేవి ఉండేవట. పీచ్ ట్రీస్ మీన్స్ మనకి ఎలా ట్రీస్లో రకాలు అనమాట. సో అందులో ఒక రకం పీచ్. సో పీచ్ ట్రీస్ అనేవి ఉండేవట. సో అక్కడ స్ప్రింగ్ టైంలో అంటే వసంత ఋతువులో అవి మంచి మంచి ఫ్లవర్స్, బ్లోజమ్ అంటే ఫ్లవర్స్ అనమాట. సో పింక్ పెరల్ కలర్లో ఉండే ఫ్లవర్స్ అనేవి పూస్తూ ఉండేవట. ఆటమ్ బోర్ రిచ్ ఫ్రూట్. సో ఆటమ్ మీన్స్ శరద్ ఋతువు. సో ఆటంలో ఏంటంటే మంచి మంచి ఫ్రూట్స్ కూడా ఇస్తూ ఉండేదన్నమాట. ద బర్డ్స్ సాట్ ఆన్ ద ట్రీస్ అండ్ సాంగ్ సో స్వీట్లీ దట్ ద చిల్డ్రన్ యూజ్డ్ టు స్టాప్ దేర్ గేమ్స్ అండ్ ఇన్ ఆర్డర్ టు లిజన్ దెమ్. సో అక్కడికి చాలా రకాలైన పక్షులు వచ్చి ఎన్నో మంచి మంచి సౌండ్స్ అనేవి చేస్తూ ఉండేవట. అక్కడ ఆడుకునే పిల్లలు ఏం చేసేవారట, అవి మానేసి, అంటే ఆడుకోవడం మానేసి అవి వచ్చి ఆ యొక్క సాంగ్స్ని, అంటే ఈ ఏవైతే బర్డ్స్ ఉన్నాయో అవి పాడుతున్న సాంగ్స్ని వింటూ ఉండేవారనమాట. ఎవ్రీ ఆఫ్టర్నూన్ యాజ్ దే వేర్ కమింగ్ ఫ్రమ్ స్కూల్ ద చిల్డ్రన్ యూజ్డ్ టు గో అండ్ ప్లే ఇన్ మై గార్డెన్. సో ప్రతిరోజు సాయంత్రం స్కూల్ నుంచి పిల్లలు రాగానే నా గార్డెన్కి వచ్చి ఆడుకుంటూ ఉండేవారు. సో ఇతను మంచి గార్డెన్, అంటే మంచి జెయింట్ అనమాట, అంటే మారిపోయిన కైండ్గా అయిన జెయింట్. సో అందుకని మంచిగా చెప్తున్నారు. బట్ వన్ డే ఐ కేమ్ బ్యాక్. సో ఎక్కడి నుంచి వచ్చారట, కానీ ఒక రోజు అతను వచ్చేసారట. అయితే ఎక్కడి నుంచి వచ్చారు? ఐ హ్యాడ్ బీన్ విజిట్ మై ఫ్రెండ్ ద కార్నిష్ ఓగ్రే అండ్ హ్యాస్ స్టేడ్ విత్ హిమ్ ఫర్ 7 years. సో అతను తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళారట. ఎవరంట ఆ ఫ్రెండ్? కార్నిష్ ఓగ్రే అనే అతన్ని కలవడానికి వెళ్ళి, అతను కూడా పెద్ద రాక్షసుడు అనమాట. సో అతన్ని కలవడానికి వెళ్ళి 7 years ఉండిపోయారట. సో ఎవరైనా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తే 1-2 రోజులు వెళ్తాం, లేదా ఇలా వెళ్ళి అలా చూసి వస్తాం. కానీ ఇతను 7 years అక్కడే ఉన్నారట. After the 7 years were over, I had said all that I had to say and I determined to return to my own castle. Castle means ఏంటంటే ఒక భవనం, కోట అని అనొచ్చు. సో ఇక్కడ 7 years అయిన తర్వాత అతను ఏం చెప్పాలనుకున్నారు? ఐ హ్యాడ్ సెడ్ ఆల్ దట్ ఐ హ్యాడ్ టు సే. సో నేను ఏదైతే చెప్పాలనుకున్నానో ప్రతిదీ అన్నీ చెప్పేసిన తర్వాత ఇంకా నేను డిసైడ్ అయిపోయాను. ఏమనంటే నా యొక్క కోటకి నేను తిరిగి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి నేను వచ్చేసాను. వన్ డే ఐ కేమ్ బ్యాక్. సో నేను వచ్చేసాను అని అంటున్నారు. వెన్ ఐ అరైవ్డ్ ఐ సా చిల్డ్రన్ ప్లేయింగ్ ఇన్ మై గార్డెన్. సో నేను తిరిగి వచ్చేసరికి నా గార్డెన్లో పిల్లలు ఆడుకోవడం చూశాను. సో ఇప్పటివరకు చెప్పింది ఓల్డ్ జెయింట్, అంటే మంచివాడు. సో ఇప్పుడు సెల్ఫిష్ జెయింట్ అనమాట. ద జెయింట్ ఎవరు? సెల్ఫిష్ జెయింట్ కదా. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అని చాలా గట్టిగా అరుస్తాడు అనమాట. రాక్షసులు ఎలా అరుస్తారు అలా ఇతను కూడా అరుస్తాడు. ఎవరిపైన? పిల్లల పైన.
ద చిల్డ్రన్ రన్ అవే. వెంటనే ఇంకెప్పుడైతే ఇతను ఇలా అరుస్తారో వెంటనే వాళ్ళందరూ పరుగులు పెట్టేస్తారనమాట. ద జెయింట్. సో జెయింట్ ఏమంటారంటే, మై ఓన్ గార్డెన్ ఈజ్ మై ఓన్ గార్డెన్, ఎనీ వన్ కెన్ అండర్స్టాండ్ దాట్ అండ్ ఐ విల్ ఎలో నో బడీ టు ప్లే ఇన్ ఇట్ బట్ మై సెల్ఫ్. సో ఇది నా గార్డెన్ అంటే నాదే, ఎవ్వరు రావడానికి ఎవరు రావడానికి వీలు లేదు, అర్థమైందా అని రాక్షసులు ఎలా అయితే అరుస్తారో అలా పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నాడు అనమాట. సో ఎవ్వరు వచ్చి ఇక్కడ ఆడుకోవడానికి అస్సలు వీలు లేదు, నేను తప్ప అన్నట్టు అరుస్తున్నారు అనమాట. ద ఓల్డ్ జైంట్ పాయింట్స్ అవుట్ ద యంగర్ జైంట్ వర్కింగ్ ఆన్ ఏ వాల్ పుట్టింగ్ అప్ ఏ సైన్ అండ్ దెన్ లిజన్ ఎట్ ద వాల్. సో ఇదంతా అంటే ఓల్డ్ జైంట్ అయినా ఇద్దరు ఒకటే, కాకపోతే ఇద్దరిని ఇక్కడ క్యారెక్టర్స్ రూపంలో ఇవ్వడం అనేది జరిగింది అంతే. సో ఓల్డ్ జైంట్ అక్కడ, సో ఐ బిల్ట్ ఏ హై వాల్ ఆల్ రౌండ్ అండ్ పుట్ అప్ ఏ నోటీస్ బోర్డ్. సో అక్కడ ఓల్డ్ జైంట్ పాయింట్స్ అవుట్ ద యంగర్ జైంట్ వర్కింగ్ ఆన్ ఏ వాల్ అంటే ఈ మన సెల్ఫిష్ జైంట్ ఎవరైతే ఉన్నారో అతను వాల్ అంతా కూడా కడుతున్నాడు అనమాట. కోట చుట్టూ కూడా ఒక వాల్ కట్టేస్తున్నాడు. ఎందుకు? పుట్టింగ్ అప్ ఏ సైన్ అండ్ దెన్ లిజన్ ఎట్ ద వాల్. సో ఏదో మాట్లాడుకుంటూ ఆ వాల్ అంతా కూడా కట్టేస్తున్నాడు అనమాట. సో అది ఈ ఓల్డ్ జైన్ వింటాడు అనమాట. సో ఐ బిల్ట్ ఏ హై వాల్ ఆల్ రౌండ్ అండ్ రౌండ్ పుట్ అప్ ఏ నోటీస్ బోర్డ్. సో అతను మొత్తం వాల్ కట్టేసి ఇక్కడ ఒక నోటీస్ బోర్డ్ అనేది పెడతాడట. ఏంటా నోటీస్ బోర్డ్? ట్రెస్పాజర్స్ విల్ బీ ప్రాసిక్యూటెడ్. ట్రెస్పాజర్స్ మీన్స్ పర్మిషన్ లేకుండా ఎవరు రాకూడదు, ఒక పర్సన్స్ అనమాట. ట్రెస్పాజర్స్ అంటే ఎవరైనా పర్సన్స్. సో ఇక్కడ దీని అర్థం ఏంటి? నా పర్మిషన్ లేకుండా ఎవరు లోపలికి రాకూడదు. సో పర్మిషన్ లేకుండా వచ్చేవారిని ట్రెస్పాజర్స్ అంటారనమాట. సో రాకూడదని వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ అలా వింటూ ఉన్నారనమాట. ఐ హియర్ ద చిల్డ్రన్ విస్పరింగ్ అవుట్ సైడ్ ద వాల్ ఆన్ దేర్ వే టు స్కూల్. సో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఆ వాల్ అవతల, అంటే యువతల జైంట్ ఉన్నాడు కదా, యువతల పిల్లలు ఉన్నారు. సో ఇక్కడ ఉండి ఈ వాల్ దగ్గర మాట్లాడుకుంటూ ఉంటున్నారట. అది జైంట్ వింటున్నాడు. ఏమని మాట్లాడుకుంటున్నారు? టాల్ గర్ల్ అంటుంది, నవ్ వీ హ్యావ్ నోవేర్ టు ప్లే. సో ఇప్పుడు మనం ఇంకెక్కడ ఆడుకుంటాం? షార్ట్ బాయ్ అంటాడు, వీ కెన్ ప్లే ఆన్ ద రోడ్. సో మనం రోడ్ పైన ఆడుకుందాం అంటారు. సో స్క్వేర్ గర్ల్ ఏమంటుంది? స్క్వేర్ గర్ల్ అంటే ఓల్డ్ ఫ్యాషన్డ్ గర్ల్ అని అర్థం అనమాట. సో బట్ ద రోడ్ ఈజ్ వెరీ డస్టీ, కానీ రోడ్ చాలా డస్టీగా ఉంటుంది కదా, మనం ఎక్కడ ఆడుకుంటామని స్క్వేర్ గర్ల్ అంటుంది. గ్రేస్ఫుల్ గర్ల్ ఏమంటుందంటే అంటే స్టైలిష్ డిగ్నిఫైడ్ గర్ల్ అనమాట. ఏమంటుంది? అండ్ ఫుల్ ఆఫ్ హార్డ్ స్టోన్స్, రాళ్ళ పిక్కలన్నీ కూడా రోడ్ పైన ఉంటూ ఉంటాయి, కానీ మనం ఎలా ఆడుకుంటాం అని అంటున్నది. రౌండ్ బాయ్, ఐ డోంట్ లైక్ ఇట్. సో నాకు ఇది నచ్చట్లేదు. గ్రేస్ఫుల్ గర్ల్ అంటుంది, లెట్స్ వాక్ అరౌండ్ ద వాల్ వెన్ అవర్ లెసన్స్ ఆర్ ఓవర్, అట్లీస్ట్ వీ కెన్ టాక్ అబౌట్ ది బ్యూటిఫుల్ గార్డెన్ ఇన్సైడ్. సో గ్రేస్ఫుల్ గర్ల్ అంటుంది, సరే మనం ఏం చేస్తాం, స్కూల్ అయిపోయిన తర్వాత మనం ఇలా ఈ యొక్క వాల్ చుట్టూ నడుచుకుంటూ వెళ్తూ అయినా మనం ఆ గార్డెన్ గురించి మాట్లాడుకుందాం, అంతకు మించి ఏం చేయలేం కదా, లోపలికి వెళ్ళలేం కదా అని అంటుందన్నమాట. టాల్ గర్ల్ అంటుంది, హౌ హ్యాపీ వీ వేర్ దేర్. సో మనం ఎంత హ్యాపీగా ఆడుకునే వాళ్ళం అక్కడ అని అంటుందన్నమాట. రౌండ్ బాయ్, హియర్ ఈజ్ అ వెరీ సెల్ఫిష్ జైంట్. సో అక్కడ వెరీ సెల్ఫిష్ జైంట్ అనేవాడు ఉన్నాడు. సో అతని వల్లే మనం ఈరోజు అక్కడికి వెళ్ళి ఆడుకోలేకపోతున్నామని పిల్లలు అనుకుంటున్నారు అనమాట. ద జైంట్ ఓపెన్స్ ఎ డోర్ ఇన్ ది వాల్ అండ్ షౌట్స్ ఎట్ ద చిల్డ్రన్. సో ఇలా గోడ కట్టేశారు కదా, ఇక్కడ చిన్న డోర్ అనేది పెట్టాడు. సో ఆ డోర్ తీసి గట్టిగా అరుస్తాడు అనమాట పిల్లల పైన. మళ్ళీ ద జైంట్, మై ఓన్ గార్డెన్ ఈజ్ మై ఓన్ గార్డెన్, ఎనీ వన్ కెన్ అండర్స్టాండ్ దాట్ అండ్ ఐ విల్ ఎలో నో బడీ టు ప్లే ఇన్ ఇట్ బట్ మై సెల్ఫ్. ద చిల్డ్రన్ స్కాటర్ అంటే ఏంటంటే పరుగు తీయడం అనమాట. ఇంక ఎప్పుడైతే మళ్ళీ ఇలా అరుస్తాడో చిల్డ్రన్ అందరు కూడా వెళ్ళిపోతారు, ఎటువైపు అటువైపు పరుగులు పెట్టేస్తారు అనమాట. సో అది సెల్ఫిష్ జైంట్. ఇప్పుడు మన ఓల్డ్ జైంట్ వచ్చాడు. ఏమని? దెన్ ద స్ప్రింగ్ కేమ్. స్ప్రింగ్ మీన్స్ ఏం చెప్పాం? శరద్ ఋతువు అని చెప్పుకున్నాం కదా, వసంత ఋతువు. సో స్ప్రింగ్ మీన్స్ వసంత ఋతువు. అయితే దెన్ ద స్ప్రింగ్ కేమ్, వసంత ఋతువు అనేది వచ్చేసింది. అండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ దేర్ విల్ లిటిల్ బ్లోసమ్స్ అండ్ లిటిల్ బర్డ్స్. సో మొత్తం అంతా కూడా లిటిల్ బ్లోసమ్స్ అంటే ఫ్లవర్స్ తోటి అలాగే బర్డ్స్ తోటి నిండిపోయింది. ఓన్లీ ఇన్ మై గార్డెన్ ఇట్ వాజ్ స్టిల్ వింటర్. సో కానీ ఇతని యొక్క గార్డెన్లో ఇంకా వింటరే ఉన్నదట. ద బర్డ్స్ డిడ్ నాట్ కమ్ టు సింగ్ అండ్ ట్రీస్ ఫర్గెట్ టు బ్లాసమ్. సో బర్డ్స్ అనేవి వచ్చి పాడడం కానీ, ఈ ట్రీస్ పువ్వుల్ని పూయడం కానీ ఇవన్నీ మర్చిపోయా ఏంటి అనుకుంటున్నాడు అనమాట. ద పీపుల్ హూ వేర్ ప్లీజ్డ్ బట్ వేర్ ద స్నో అండ్ ద ఫ్రాస్ట్. సో ఇక్కడ ఫ్రాస్ట్ అంటే ఐస్ అనమాట. సో మొత్తం అంతా కూడా అక్కడ మంచుతోని ఐస్తోని అంతా నిండిపోయి ఉన్నదన్నమాట. స్ప్రింగ్ హ్యాస్ ఫర్గెటన్ దిస్ గార్డెన్
సో నవ్ వీ కెన్ లివ్ హియర్ ఆల్ ద ఇయర్ రౌండ్. సో స్నో అండ్ ఫ్రాస్ట్ ఏమనుకుంటా అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఒక క్యారెక్టర్లో మనకి ఇచ్చాడు. స్నో అండ్ ఫ్రాస్ట్ అంటే ఈ ఏవైతే ఉంటాయో మంచు, ఐస్ ముక్క ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి ఏమనుకుంటున్నానంటే స్ప్రింగ్ అనేది ఇక్కడికి రావడం అంటే వసంత ఋతువు ఇక్కడికి రావడం మర్చిపోయినట్టుంది. సో మనం ఇయర్ మొత్తం ఇక్కడే హ్యాపీగా ఉండొచ్చు అని వాళ్ళిద్దరు అనుకుంటున్నారు. ఈలోపు ఓల్డ్ సెయింట్ ద స్నో కవర్డ్ అప్ ది గ్రాస్ విత్ హర్ గ్రేట్ వైట్ క్లాక్ అండ్ ద ఫ్రాస్ట్ పెయింటెడ్ ఆల్ ద ట్రీస్ సిల్వర్. సో ఓల్డ్ సెయింట్ మంచోడు కదా, ఏమంటున్నాడంటే స్నో అనేది గ్రాస్ మొత్తాన్ని ఒక వైట్ క్లాక్ లాగా కప్పేసింది. సో ఒక క్లాక్ మీన్స్ కోట్ అనమాట. సో ఇక్కడ క్లాక్ అంటే ఏంటంటే కోట్, ఒక వైట్ కోట్ లాగా కప్పేసింది. అండ్ ద ఫ్రాస్ట్ పెయింటెడ్ ఆల్ ద ట్రీస్ సిల్వర్. ఫ్రాస్ట్ అంటే ఐస్ అనమాట. సో మనకి మంచు ప్రాంతాల్లో గట్టా చూస్తాం, చెట్ల పైన కూడా ఐస్ పడిపోయి అలా ఉండిపోతూ ఉంటుంది, అవన్నీ కూడా సిల్వర్ కలర్లో కనిపిస్తాయి కదా. సో ఇక్కడ కూడా అలానే దాంతో పోల్చారనమాట. దెన్ దే ఇన్వైటెడ్ ద నార్త్ విండ్ టు స్టే విత్ దెమ్. సో వీళ్ళు ఏం చేశారు అంటే ఈ స్నో ఫ్రాస్ట్, సో స్నో ఫ్రాస్ట్కి ప్రాణం ఉంటుందా, ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే అలా ఇమాజిన్ అనేది చేస్తున్నారనమాట. ఈ స్నో ఫ్రాస్ట్ ఏం చేశారు, ఇదంతా కూడా ఈ లెసన్ అంతా కూడా మనకి ఎందుకు ఇస్తున్నారంటే దీనికి సంబంధించి ఒక మెయిన్ గ్రామర్ టాపిక్ అనేది మనకి ఇస్తారనమాట లెసన్ లాస్ట్లో. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. దాని గురించి ఇదంతా కూడా మనకి ఇస్తున్నారు. సో ఇక్కడ స్నో ఫ్రాస్ట్ అంటే ఐస్ కానీ మంచు కానీ మాట్లాడతాయా, లేదు కదా, కానీ ఇక్కడ అలా ఊహ అనమాట అది. సో ఇక్కడ ఏమంటున్నాయి అవి, దెన్ దే ఇన్వైటెడ్ ద నార్త్ విండ్ టు స్టే విత్ దెమ్. సో ఈ స్నో ఫ్రాస్ట్ ఏం చేశాయంటే నార్త్ విండ్ అంటే ఉత్తరం నుంచి వచ్చే గాలుల్ని వీళ్ళతో పాటు ఉండడానికి రమ్మన్నారు అనమాట. వెన్ హీ కేమ్ హీ వాజ్ వ్రాప్డ్ ఇన్ హెవీ ఫర్స్. వ్రాప్డ్ అంటే కవర్డ్ అని అర్థం, ఫర్ అంటే వెంట్రుకలు, ఈ గొర్రె అలాంటి వెంట్రుకలు మనం చెప్పుకున్నాం కదా ఫర్ అని ఫిజిక్స్లో. సో అలా హీ వాజ్ వ్రాప్డ్ ఇన్ హెవీ ఫర్. సో ఎలా అంటే ఇక్కడ హీ అంటే ఎవరు, నార్త్ విండ్ అనమాట. సో నార్త్ విండ్ ఎలా అంటే పెద్ద పెద్ద ఈ ఏవైతే వెంట్రుకలు అవన్నీ ఉన్నాయో వాటిని కవర్ చేసుకుంటూ వచ్చేస్తుంది అనమాట. హీ రోర్డ్ ఆల్ డే అబౌట్ ది గార్డెన్ అండ్ రీజాయిస్డ్ ఇన్ బ్లోయింగ్ ది చిమ్నీ పోట్స్ ఓవర్. సో ఎలా అంటే చాలా రోర్డ్ అంటే గర్జించడం అనమాట, అంటే పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తూ గార్డెన్ మొత్తం తిరిగేస్తుంది అనమాట. సో రీజాయిస్డ్ అంటే హ్యాపీనెస్. సో ఇక్కడ రీజాయిస్డ్ అంటే హ్యాపీనెస్. సో మీరు బుక్లో అండర్లైన్ చేసుకొని రాసుకుంటే ఇవి మీకు మీనింగ్స్ లాగా ఉపయోగపడుతుంటాయి. సో రీజాయిస్డ్ అంటే హ్యాపీనెస్ కదా. సో ఏం చేస్తుంది నార్త్ విండ్, పెద్ద పెద్ద సౌండ్స్ చేసుకుంటూ హ్యాపీనెస్తో మొత్తం అవన్నీ తిరిగి అక్కడ ఏవైతే చిమ్నీ పాట్స్ ఓవర్ అంటే ఏవైతే చిమ్నీ పాట్స్ అంటే మనకి ఈ లాంతర్స్ లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా పగిలిగొట్టేసి మొత్తం హ్యాపీనెస్తో తిరిగేస్తూ ఉందన్నమాట. అప్పుడు నార్త్ విండ్ అంటుంది, దిస్ ఈజ్ ఎ డిలైట్ఫుల్ స్పాట్, వీ మస్ట్ ఆస్క్ ద హెయిల్ టు కమ్ ఆన్ ఎ విజిట్. సో హెయిల్ అంటే ఏంటంటే వడగళ్ళు. సో ఇది చాలా బాగుంది, ఇక్కడికి వడగళ్ళను కూడా పిలిస్తే ఇంకా బాగుంటుందని ఈ నార్త్ విండ్ అనుకుంటుంది అనమాట. అప్పుడు ఓల్డ్ సెయింట్ అంటారు, సో ద ఓల్డ్ హెయిల్ కేమ్. సో ద ఓల్డ్ హెయిల్ కేమ్ అంటే వడగళ్ళు అనేవి వచ్చాయన్నమాట. Every day for 3 hours he rattled on the roof of the castle till he broke most of the slates. సో ఏమంటున్నాయంటే ఇవి వడగళ్ళు అనేవి అలాగా పడుతూనే ఉన్నాయన్నమాట. సో డేలో చాలా కాలం అలా రూఫ్ పైన పడుతూనే ఉన్నాయి. సో ఆ పడిన సౌండ్కి ఆ క్యాస్టిల్ పైన ఏవైతే పెంకులు ఉంటాయో అవన్నీ కూడా పగిలిపోతున్నాయి అనమాట, పగిలిపోతున్నాయి. అండ్ దెన్ హీ ర్యాన్ రౌండ్ అండ్ రౌండ్ ద గార్డెన్ యాజ్ ఫాస్ట్ యాజ్ హీ కుడ్ గో అంటే ఈ వడగళ్ళు ఎంత వేగంగా అయితే అంత వేగంగా తిరగలిగితే అంత వేగంగా ఫాస్ట్గా మొత్తం గార్డెన్ అంతా తిరుగుతూ ఉన్నాయన్నమాట. హీ వాజ్ డ్రెస్డ్ ఇన్ గ్రే అండ్ హిస్ బ్రీత్ వాజ్ లైక్ ఐస్. సో చూడడానికి అంటే మనకి వడగళ్ళు ఎలా ఉంటాయి, వైట్గా ఉంటాయి కదా, సో అలా వైట్గా ఉండి ఐస్ లాగా ఉన్నాయన్నమాట. ఐ సాట్ అట్ ది విండో అండ్ లుక్డ్ అవుట్ మై కోల్డ్ వైట్ గార్డెన్. సో ఈ ఓల్డ్ సెయింట్ ఏంటి, మంచోడు కదా, మారిపోయిన కైండ్గా అయిపోయిన అతను కాబట్టి ఇదంతా కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. సో అతను అలా కిటికీ దగ్గర కూర్చొని బయటకు చూసి ఆ చల్లగా ఉన్న గార్డెన్ అంతా కూడా చూస్తూ ఉన్నాడు అనమాట. నెక్స్ట్ మన సెల్ఫిష్ జైంట్ వచ్చారు. ఐ కాంట్ అండర్స్టాండ్ వై ద స్ప్రింగ్ ఈజ్ సో లేట్ ఇన్ కమింగ్. సో కోపం పడుతున్నాడు అనమాట, ఏంటి ఇంకా రావట్లేదు, అందరికీ స్ప్రింగ్ వచ్చేసింది, నా గార్డెన్కి మాత్రం ఎందుకు రావట్లేదు అని కోపం పడుతున్నాడు. ఐ హోప్ దేర్ విల్ బి ఎ చేంజ్ ఇన్ వెదర్. సో ఈ వెదర్ అనేది చేంజ్ అయిపోతే బాగుండు అనుకుంటున్నాడు అనమాట. ఈలోపు ఓల్డ్ సెయింట్ బట్ ద స్ప్రింగ్ నెవర్ కేమ్ నాట్ ద సమ్మర్. ద ఆటమ్ గేవ్ గోల్డెన్ ఫ్రూట్ టు ఎవ్రీ గార్డెన్ బట్ టు మై గార్డెన్ షీ గేవ్ నన్. సో ఏమంటున్నారంటే ఇంకా స్ప్రింగ్ అనేది రాలేదు, అలాగే సమ్మరు రాలేదు, ఆటంలో వచ్చే మంచి గోల్డెన్ ఫ్రూట్స్ అనేవి
ఇంకా రావట్లేదు, సో అందరి దగ్గర వచ్చే నా గార్డెన్లో మాత్రం రాలేదు అని అనుకుని బాధపడుతూ ఉంటాడు ఓల్డ్ జైంట్. సో ఆటమ్ వస్తుంది. హీఈస్ టూ సెల్ఫిష్. సో ఆటమ్ అంటే శరదృతువు అంటుంది తను చాలా సెల్ఫిష్. ఓల్డ్ జైంట్ అంటారు ఈ లోపు, సో ఇట్ వాజ్ ఆల్వేస్ వింటర్ హియర్ అండ్ ద నార్త్ విండ్ అండ్ ద హెయిల్ అండ్ ద ఫ్రాస్ట్ అండ్ ద స్నో డాన్స్డ్ అబౌట్ త్రూ ది ట్రీస్. సో ఇక్కడ ఓల్డ్ జైంట్ మారిపోయిన మంచి జైంట్ కాబట్టి ఏమంటున్నాడు, సో వింటర్ అనేది ఇక్కడ ఎలా ఉండేటట్టు ఉన్నది, సో అందరూ కూడా ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే నార్త్ విండ్ కానీ, హెయిల్ వడగళ్ళు కానీ, స్నో మంచు, ఫ్రాస్ట్ ఐస్ ఇవన్నీ కూడా ఇక్కడే బాగా ఎంజాయ్ చేస్తున్నాయని అనుకుంటూ ఉన్నాడు అనమాట. అదే మన సెల్ఫిష్ జైంట్ అయితే మీరందరూ ఎవరు ఇక్కడ ఉండడానికి, ఇది నా గార్డెన్ అని అంటూ ఉంటాడు. కానీ ఓల్డ్ జైంట్ మంచోడు అనమాట. సో ఇది మనకి ఫస్ట్ పార్ట్కి సంబంధించి. దీనికి కంటిన్యూషన్ మనకి సెకండ్ పార్ట్లో ఉంటుందన్నమాట. సో ఇందులో ఉన్న గ్లాసరీ కనుక చూసుకుంటే పీచ్ ట్రీస్ అంటే ఇవి ట్రీస్ బేరింగ్ రౌండ్ ఫ్రూట్ విత్ సాఫ్ట్ రెడ్ అండ్ ఎల్లో స్కిన్. సో రెడ్ ఎల్లో కలగలిపిన ఒక కలర్తో సాఫ్ట్ ఫ్రూట్స్ అనేవి ఇచ్చే ట్రీస్ పీచ్ ట్రీస్ అనమాట. స్ప్రింగ్ టైం అంటే సీజన్ బిట్వీన్ వింటర్ అండ్ సమ్మర్. వింటర్కి సమ్మర్కి మధ్యలో, చలికాలానికి వర్షాకాలానికి మధ్యలో వచ్చేదన్నమాట స్ప్రింగ్ టైం, వసంత ఋతువు. డెలికేట్ బ్లాసమ్స్ అంటే టెండర్ ఫ్లవర్స్. క్యాస్టిల్ మీన్స్ కోట. ట్రెస్ పాసర్స్ అంటే ఒకరు పర్మిషన్ లేకుంటే లోపలికి వచ్చేవారు. విస్పరింగ్ అంటే గుసగుసలు ఆడుకోవడం. స్కాటర్ అంటే భయపడి పారిపోవడం, ఎక్కడ వారు అక్కడ చెదిరిపోవడం అనమాట. క్లాక్ మీన్స్ కోట్ అనమాట, ఒక టైప్ ఆఫ్ క్లోట్, అంటే స్లీవ్స్ లేని ఒక కోట్ లాంటిది. వ్రాప్డ్ అంటే కవర్డ్, మొత్తం కప్పేయడం. రీజాయిస్డ్ అంటే హ్యాపీనెస్, బాగా హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయడం. చిమ్నీ పాట్ అంటే చిమ్నీ పాట్ అంటే మనకి ఏంటంటే లాంతర్స్ కాదు, ఏదైతే మనకి ఈ పొయ్యి ఉంటుంది కదా, కింద పొయ్యి ఉండి పైకి ఒక గొట్టం అనేది ఇస్తారు చూడండి మన ఇంటి పైకి, అదనమాట చిమ్నీ పాట్ అంటే, అది ఆ గొట్టం అనమాట. సో డిలైట్ఫుల్, వెరీ ప్లెజెంట్, చార్మింగ్. ఈ విధంగా మనకి గ్లాసరీ అనేది ఇచ్చాడు. నెక్స్ట్ ద సెల్ఫిష్ జైంట్ పార్ట్ 2 అనేది మనం చూసేద్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్ అనమాట. ఓల్డ్ జైంట్ అంటాడు, వన్ మార్నింగ్ ఐ వాజ్ lying awake in bed when I heard some lovely music. It sounded so sweet that I thought it must be the king's musicians passing by, but it was really only a little linnet bird singing outside my window. సో ఇక్కడ ఓల్డ్ జైంట్ ఏమంటున్నాడంటే, ఒక రోజు అతను పడుకొని లెగ్చేసరికి ఏమవుతుందంటే అతనికి ఒక మంచి మ్యూజిక్ అనేది వినిపిస్తుందట. సో ఆ మంచి మ్యూజిక్ అనేది ఎక్కడి నుంచి వస్తుందా అని ఇతను ఆలోచించేసరికి, సో ఒకవేళ అది కింగ్స్ అంటే రాజుగారి కోట దగ్గర ఎవరైనా సంగీత విద్వాంసులు వాయిస్తున్నారేమో, అక్కడి నుంచి వస్తుందేమో అనుకుంటాడు. కానీ అది చూస్తే ఇంకేంటి, అతని గార్డెన్లో ఒక చిన్న లినెట్ బర్డ్ అనేది ఈ యొక్క వాయిస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట, ఆ యొక్క మ్యూజిక్ని. సో అది అతను బయటకు చూస్తాడు, కిటికీలోంచి బయటికి చూస్తాడు. ఇట్ వాజ్ సో లాంగ్ సిన్స్ ఐ హ్యాడ్ హియర్డ్ ఏ బర్డ్ సింగ్ ఇన్ మై గార్డెన్ దట్ ఇట్ సీమ్డ్ టు మీ టు బీ ద మోస్ట్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇన్ ద వరల్డ్. సో చాలా రోజులైంది నేను నా గార్డెన్లో ఇలాంటి ఒక బర్డ్ సింగింగ్ అనేది విని, సో ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. ఈలోపు మన సెల్ఫిష్ జైంట్ వచ్చాడు. ద హెయిల్ హ్యాస్ స్టాప్డ్ డాన్సింగ్ ఓవర్ మై హెడ్ అండ్ ద నార్త్ విండ్ హ్యాస్ చీజ్డ్ హిజ్ రోరింగ్. అంటే హెయిల్ అనేది ఎలా అంటే వడగళ్ళు పడుతూ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక రేకుల షెడ్ అలాంటి దాంట్లో ఉన్నాం అనుకోండి, పైన వడగళ్ళు అలా పడుతుంటే కిందకి మనకు అలా సౌండ్ వస్తూ ఉంటుంది కదా, అలాగే ఇక్కడ ఇతను ఏమంటున్నాడంటే సెల్ఫిష్ జైంట్, సో ఆ వడగళ్ళు అలా పడుతుంటే అంటే నా నెత్తి మీద పడినట్టు, అంటే మన రూఫ్ పైన సౌండ్ వస్తే మనకి నెత్తి పైన పడినట్టే కదా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలా ఓవర్ మై హెడ్ అంటే అక్కడ రూఫ్ అని అర్థం. సో నెత్తి పైన పడుతూ ఉండి డ్యాన్స్ చేస్తున్నాయి ఈ వడగళ్ళు అనేవి. అలాగే నార్త్ విండ్ అనేది సీజ్డ్ మీన్స్ స్టాప్డ్, దాని యొక్క గర్జింపు అనేది ఆపట్లేదు, దాని గర్జింపు అనేది ఆపేసింది. ఈ వడగళ్ళు అనేవి పడ్డం ఆగిపోయాయి. ఈ యొక్క నార్త్ విండ్ గాలి యొక్క సౌండ్ అనేది ఆగిపోయింది. ఎ డెలిషియస్ స్మెల్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద విండో, ఐ బిలీవ్ ద స్ప్రింగ్ హ్యాస్ కమ్ అట్ లాస్ట్. సో ఒక డెలిషియస్ స్మెల్ అనేది వస్తుందన్నమాట. చివరికి చూస్తే ఏమైంది, స్ప్రింగ్ అనేది వచ్చేసింది అతని గార్డెన్లో. ద జైంట్ జంప్స్ అవుట్ ఆఫ్ బెడ్ అండ్ లుక్స్ అవుట్ త్రూ ఎ లిటిల్ హోల్ ఇన్ ది వాల్. ద చిల్డ్రన్ హ్యావ్ క్రెప్ట్ ఇన్ అండ్ ఆర్ సిట్టింగ్ ఇన్ ది బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీస్. సో జైంట్ ఏం చేస్తాడు, వెంటనే అమ్మయ్య స్ప్రింగ్ వచ్చేసింది నా గార్డెన్కి అని బెడ్ పై నుంచి దూకి ఎగిరి గంతుతాం కదా మనం ఏదైనా హ్యాపీనెస్ ఉంటే, అలా ఇతను కూడా ఎగిరి దూకి ఒక కిటికీలోంచి చిన్న హోల్లోంచి బయటికి చూస్తాడనమాట. ఈ లోపు అక్కడ ఏమవుతుంది, గార్డెన్ అంతా కూడా పిల్లలతో హ్యాపీగా, పిల్లలందరూ కూడా గార్డెన్లో హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు ఓల్డ్ జైంట్, ఇన్ ఎవ్రీ ట్రీ ఐ కుడ్ సీ ఎ లిటిల్ చైల్డ్
The trees were so glad to have the children back again, and that they had covered themselves with the blossoms and were waving their arms gently above the children's heads. అంటే ఇక్కడ హ్యాండ్స్ మీన్స్ కొమ్మలు అనమాట, చెట్టు యొక్క కొమ్మల్ని హ్యాండ్స్తో పోల్చారు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, నేను బయటకు వెళ్ళి చూసేసరికి ప్రతి ఒక్క చెట్టు పైన ఒక పిల్లవాడు అనేవారు ఉన్నారు. సో వాళ్ళెంతో హ్యాపీగా, చాలా గ్లాడ్ మీన్స్ హ్యాపీ, సో వాళ్ళెంతో బాగా హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారు. ఆ చెట్లు పువ్వులన్నీ కూడా ఎంతో బాగా కవర్ చేసి ఉన్నాయి. అయితే ఈ చెట్టు యొక్క కొమ్మలు అనేవి వాళ్ళని ప్రేమగా వారి యొక్క తలపై నెమురుతున్నట్టు ఉన్నాయి. సో చూడ్డానికి అంత అందంగా ఉన్నది అని ఓల్డ్ జైంట్ అంటాడు. ద బర్డ్స్ వేర్ ఫ్లయింగ్ అబౌట్ అండ్ ట్విట్టరింగ్ విత్ డిలైట్ అండ్ ద ఫ్లవర్స్ వేర్ లుకింగ్ అప్ త్రూ ది గ్రీన్ గ్రాస్ అండ్ లాఫింగ్. సో బర్డ్స్ అనేవి హ్యాపీగా ఎగురుతూ ఉన్నాయి. అలాగే ట్విట్టరింగ్ అంటే ఇక్కడ బర్డ్స్ ట్విట్టరింగ్ అంటే మేకింగ్ సాంగ్స్ అనమాట. అంటే మంచిగా సాంగ్స్ పాడుకుంటూ హ్యాపీగా అవి కూడా ఆ గార్డెన్లో తిరుగుతూ ఉన్నాయి. ఇట్ వాజ్ లవ్లీ సీన్ ఓన్లీ ఇన్ వన్ కార్నర్ ఇట్ వాజ్ స్టిల్ వింటర్. సో అది చూడడానికి చాలా అందంగా ఉంది. కానీ విచిత్రంగా ఏంటంటే ఒక కార్నర్ మాత్రం అలా ఐస్ తోటి నిండిపోయి ఉన్నది. మిగతా కార్నర్ అంతా కూడా చక్కగా ఫ్లవర్స్ వచ్చాయి, బర్డ్స్ వచ్చాయి, అన్నీ కూడా బాగున్నాయి. కానీ ఇంకొక కార్నర్ మాత్రం అలాగే ఉండిపోయింది అనమాట. హీ వాజ్ నెక్స్ట్ ఇట్ వాజ్ ద ఫార్దెస్ట్ కార్నర్ ఆఫ్ ద గార్డెన్. ఫార్దెస్ట్ మీన్స్ అంటే చాలా దూరంగా అని. అండ్ ఇట్ వాజ్ స్టాండింగ్ ఏ లిటిల్ బాయ్. సో ఒక చివరన ఒక కార్నర్లో మాత్రం ఒక చిన్న అబ్బాయి నించొని ఉన్నాడట. హీ వాజ్ సో స్మాల్ దట్ హీ కుడ్ నాట్ రీచ్ అప్ టు ది బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీ. సో అతను చాలా పొట్టిగా ఉన్నాడు అనమాట, చాలా చిన్నగా ఉన్నాడు. ఆ యొక్క చెట్టు కొమ్మలు అనేవి ఎక్కలేకపోతున్నాడు. అండ్ హీ వాజ్ వ్యాండరింగ్ ఆల్ రౌండ్ ఇట్ క్రైయింగ్ బిట్టర్లీ. సో ఇక్కడ వ్యాండరింగ్ అంటే తిరగడం అనమాట. సో అటు ఇటు అన్నీ తిరుగుతున్నాడు, బట్ అతను ఎక్కలేకపోతున్నాడు అనమాట. క్రైయింగ్ బిట్టర్లీ అంటే గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు అనమాట. ద పూర్ ట్రీ వాజ్ స్టిల్ క్వైట్ కవర్డ్ విత్ ఫ్రాస్ట్ అండ్ స్నో అండ్ ద నార్త్ విండ్ వాజ్ బ్లోయింగ్ అండ్ రోరింగ్ అబౌట్ ఇట్. సో ఆ కార్నర్లో మాత్రం మంచు అనేది ఉన్నది, గాలులు అనేవి వేస్తున్నాయి, వడగలు వస్తున్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. అయితే క్లైంబ్ అప్ లిటిల్ బాయ్ సెట్ ద ట్రీ. సో ఎక్కువ పైకి ఎక్కువ, నా పైకి ఎక్కువ అని ట్రీ అంటుంది అనమాట. నెక్స్ట్ అండ్ ఇట్ బెండ్స్ ఇట్ బ్రాంచెస్ డౌన్ యాజ్ లో యాజ్ ఇట్ కుడ్ బట్ ద లిటిల్ బాయ్ వాజ్ టూ టైనీ. ఇట్ వాజ్ దెన్ దట్ మై హార్ట్ మెల్టెడ్. సో ఆ చెట్లు ఏం చేస్తున్నాయి, రా నా పైకెక్కు, నా పైకెక్కని ఆ చెట్లు కొమ్మలు అనేవి కిందకి ఆ అబ్బాయికి అందేలాగా ఇస్తున్నాయి. బట్ అవి అతను ఎక్కలేకపోతున్నాడు అనమాట. చిన్న అబ్బాయి ఎక్కలేకపోతున్నాడు. అది చూసి ఈ ఓల్డ్ జైంట్కి మనసు కరిగిపోతుంది అనమాట. సో మనసు కరిగిపోయి ఏం చేస్తాడు ద జైంట్, హౌ సెల్ఫిష్ ఐ హ్యావ్ బీన్. సో ఓల్డ్ జైంట్ అంటే మంచివాడు, ఇక్కడ జైంట్ మీన్స్ సెల్ఫిష్ కదా. సో అతను అనుకుంటాడు, హౌ సెల్ఫిష్ ఐ హ్యావ్ బీన్, నేను ఎంత సెల్ఫిష్ ఏంటి. నౌ ఐ నో వై ద స్ప్రింగ్ వుడ్ నాట్ కమ్ హియర్. సో నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు స్ప్రింగ్ అనేది ఇక్కడికి రాలేదు. ఐ విల్ పుట్ దట్ పూర్ లిటిల్ బాయ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ట్రీ అండ్ దెన్ ఐ విల్ నాక్ డౌన్ ద వాల్ అండ్ మై గార్డెన్ షెల్ బి చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ ఎవర్ అండ్ ఎవర్. సో ఐ విల్ పుట్ దట్ పూర్ లిటిల్ బాయ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ట్రీ. సో అతన్ని వెళ్ళి ఆ ట్రీ దగ్గర కూర్చోబెడతాడు అనమాట. అండ్ దెన్ ఐ విల్ నాక్ డౌన్ ద వాల్ అండ్ మై గార్డెన్ షెల్ బి ద చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సో గోడ అనేది తీసేసి మొత్తం పిల్లలకి ఇంకా ప్లే గ్రౌండ్ లాగా ఆడుకొనిస్తూ ఉంటాడు అనమాట. ఓల్డ్ జైంట్ I was really very sorry for what I had done. So I crept downstairs and opened the front door quite softly and went out into the garden. But when the children saw me, they were so frightened that they all ran away and the garden became winter again. సో ఇతను చాలా ఇప్పటి వరకు ఆ పిల్లల్ని రానివ్వకుండా చేశాడు కదా, దానికి సారీ అనుకుంటూ అతను నెమ్మదిగా వెళ్తూ ఆ యొక్క లోపలికి వెళ్తాడు అనమాట. అంటే గార్డెన్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే ఏమవుతారు, ఈ పిల్లలందరూ ఆ రాక్షసుని చూసి పరుగు పెట్టేస్తారనమాట. ఎప్పుడైతే పిల్లలందరూ వెళ్ళిపోయారో మళ్ళీ అది ఆ గార్డెన్ అంతా కూడా వింటర్గా మారిపోతుంది, మొత్తం మంచు వాటితో నిండిపోతూ ఉంటుంది. ఓన్లీ ద లిటిల్ బాయ్ డిడ్ నాట్ రన్ ఫర్ హిస్ ఐస్ వేర్ సో ఫుల్ ఆఫ్ టియర్స్ దట్ హీ డిడ్ నాట్ సీ మీ కమింగ్. సో ఈ యొక్క జైంట్ రావడం అతను చూడలేదన్నమాట. చిన్న అబ్బాయి ఉన్నాడు కదా, సో ఆ చిన్న అబ్బాయి మాత్రం అక్కడే ఉండిపోయాడు. ఇతను జైంట్ రావడం అతన్ని చూడలేదు, ఎందుకంటే అతని కళ్ళంతా కూడా బాగా ఏడ్చి కళ్ళ నీళ్ళతో నిండిపోయినాయి కాబట్టి ఇతను రావడం చూడలేదు. సో ఐ స్ట్రోల్ అప్ బిహైండ్ హిమ్ అండ్ టుక్ హిమ్ జెంట్లీ ఇన్ మై హ్యాండ్ అండ్ పుట్ హిమ్ అప్ ఇన్ టు ది ట్రీ. సో వెంటనే ఏం చేస్తాడు, నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళి
అతన్ని నెమ్మదిగా తన చేతిలోకి తీసుకొని ఆ చెట్టు పైకి వెళ్ళి కూర్చోబెడతాడనమాట. అండ్ ద ట్రీ బ్రోక్ అట్ వన్స్ ఇంటూ బ్లోజమ్స్. వెంటనే ఏమవుతుంది, ఆ స్నో అంతా పోయి బ్లోజమ్స్ అనేవి అంటే పువ్వులు అనేవి పూస్తాయి. అండ్ ద బర్డ్స్ కేమ్ అండ్ సాంగ్ ఆన్ ఇట్. సో ఏం చేస్తాయి, బర్డ్స్ అన్నీ వచ్చి అక్కడ పాటలు పాడుతూ ఉంటాయి. అండ్ ద లిటిల్ బాయ్ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ 2 arms అండ్ ఫ్లంగ్ దెమ్ రౌండ్ మై నెక్ అండ్ కిస్డ్ మీ. సో ఈ అతను ఏం చేస్తాడు, ఈ చిన్న అబ్బాయి, సో తన పైకి ఎక్కించాడు కదా. చిన్నపిల్లలు ఏంటి, ఎవరైనా ఏదైనా కొనిస్తే నీట్గా మెడ పట్టుకొని అంటే చుట్టుగా మెడ పట్టేస్తూ ఉంటారు. సో అలా ఇతను కూడా ఇతను 2 చేతులతో కూడా ఆ యొక్క జైంట్ యొక్క మెడ పట్టేసి కిస్ చేస్తాడనమాట. వెన్ ద అదర్ చిల్డ్రన్ సా దట్ దే కేమ్ రన్నింగ్ బ్యాక్ అండ్ విత్ దెమ్ కేమ్ ద స్ప్రింగ్. సో ఇది చూసి పిల్లల అమ్మాయ జైంట్ ఏమనట్లేదు, అయితే మనల్ని కూడా ఏమనడని మళ్ళీ వెనక్కి పరిగెట్టి రావడం జరుగుతుంది. సో మళ్ళీ పిల్లలు ఎప్పుడైతే వచ్చారో అదంతా కూడా మళ్ళీ స్ప్రింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ద జైంట్, ఇట్ ఈజ్ యువర్ గార్డెన్ నౌ లిటిల్ చిల్డ్రన్. సో ఇక్కడ నుంచి ఈ గార్డెన్ అనేది మీరే ఆడుకోవచ్చు అని అంటాడు. ఓల్డ్ జైంట్, I took a great axe and knocked down the wall, and when the people were going to market at 12 o'clock, they found me playing with the children in the most beautiful garden they had ever seen. All day long we played, and in the evening the children came to bid me goodbye. సో ఇక్కడ ఓల్డ్ జైంట్ ఏం చేశాడు, ఒక పెద్ద గొడ్డలు తీసుకొని ఆ గోడ మొత్తం నరికేశాడు అనమాట. సో అటువైపు వెళ్ళే కొంతమంది పీపుల్ ఉంటారు కదా, 12 గంటలకి వాటికి ఎక్కడికైనా బజార్కి వాటికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ పిల్లలు వాళ్ళు అక్కడికి వచ్చి ఆడుకోవడం ఇవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. సో పిల్లలందరూ కూడా చక్కగా ఆడుకొని వెళ్ళిపోయేటప్పుడు ఈ జైంట్కి గుడ్ బై చెప్పి వెళ్ళిపోయేవారు. సో అప్పుడు టాల్ బాయ్ ఏమంటున్నాడంటే, నవ్ వీ హ్యావ్ సమ్వేర్ టు ప్లే. సో ఇక్కడ మనం ఆడుకోవడానికి ఒక ప్లేస్ అనేది వచ్చింది. షార్ట్ బై, దిస్ ఈజ్ మచ్ బెటర్ దెన్ ద రోడ్. ఇది రోడ్ కంటే చాలా బాగుంది. స్క్వేర్ గర్ల్, ఎస్ ద రోడ్ ఈజ్ సో డస్టీ అండ్ ద డస్ట్ మేక్స్ మీ స్నీజ్. సో అవును, రోడ్ చాలా డస్టీగా ఉంది, ఆ డస్ట్ వల్ల నాకు తుమ్ములు వస్తాయి. గ్రేస్ఫుల్ గర్ల్, అండ్ ద గ్రాస్ ఈజ్ సో మచ్ నైసర్ దెన్ ఆల్ దోస్ హార్డ్ స్టోన్స్. సో ఇక్కడ ఉన్న గడ్డి అనేది ఆ యొక్క స్టోన్స్ కంటే చాలా స్మూత్గా ఉంది, బాగుంది అని అనుకుంటున్నారనమాట. రౌండ్ బాయ్, ఐ లైక్ ఆల్ ద ఫ్లవర్స్. గ్రేస్ఫుల్ గర్ల్, అండ్ ద ట్రీస్. ఇక్కడ మాకందరికీ ఈ ఫ్లవర్స్ ట్రీస్ అన్నీ బాగా నచ్చాయి. టాల్ గర్ల్, హౌ హ్యాపీ వీ ఆర్ ఆల్ హియర్. థ్యాంక్ యూ మిస్టర్ జైన్. రౌండ్ బాయ్, ఎస్ థ్యాంక్ యూ, యు ఆర్ ఎ వెరీ నైస్ జైన్. సో ఈ రౌండ్ బాయ్ ఇంతకుముందు పార్ట్ 1లో ఏమంటాడు, సో ఈ జైంట్ చాలా సెల్ఫిష్ అంటాడు, కానీ ఇక్కడ నువ్వు చాలా మంచి జైంట్వి, వెరీ నైస్ జైంట్వి అని అంటాడు అనమాట. ద జైంట్, బట్ వేర్ ఈజ్ యువర్ లిటిల్ కంపానియన్ ద బాయ్ ఐ పుట్ ఇన్ టు ది ట్రీ. కానీ ఓకే, మీరందరూ నాకు థ్యాంక్స్ చెప్తున్నారు ఓకే, కానీ ఈ మీతో వచ్చాడు కదా ఒక చిన్న అబ్బాయి, సో అబ్బాయి ఏడి మీకు కనిపించట్లేదు ఇక్కడ అని జైంట్ అడుగుతాడు. నేను చెట్టు పైకి ఎక్కి కూర్చోబెట్టాను కదా, ఆ అబ్బాయి ఏడి అని అడుగుతాడు. గ్రేస్ఫుల్ గర్ల్, ఐ డోంట్ నో, హీ హ్యాస్ గాన్ అవే. రౌండ్ బాయ్ అంటాడు, హీ హ్యాస్ గాన్ అవే, మాకైతే తెలియదు అతను ఒకవేళ వెళ్ళిపోయాడేమో. ద జైంట్, యూ మస్ట్ టెల్ హిమ్ టు బి షూర్ టు కమ్ హియర్ టుమారో. సో అతనికి వెళ్ళి చెప్పండి ఆ పిల్లవాడికి ఏమని, రేపు కూడా ఇక్కడికి వచ్చి ఆడుకోమని చెప్పండి అని జైంట్ అంటాడు. టర్ల్ గర్ల్, ఐ డోంట్ నో వేర్ హీ లివ్స్. మాకు తెలీదు అబ్బాయి ఎక్కడుంటాడో మాకు తెలీదు. స్క్వేర్ గర్ల్, ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ బిఫోర్. ఇంతకుముందు మేము ఎప్పుడు అబ్బాయిని చూసిందే లేదు అని అంటుందన్నమాట. ద జైంట్, బట్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ హిమ్. వెన్ హీ కిస్డ్ మీ ఆన్ ద చీక్ ఐ ఫెల్ట్ యాస్ దో ఎ గ్రేట్ వే అండ్ హ్యాస్ బీన్ లిఫ్టెడ్ ఫ్రమ్ మై హార్ట్. సో అతను ఎప్పుడైతే అతనికి నేను థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఎప్పుడైతే అతను నా నెక్ పట్టుకొని కిస్ చేశాడో నా గుండెల్లో ఉన్న భారం అంతా కూడా ఆ యొక్క సెల్ఫిష్ అంతా కూడా దిగిపోయినట్టు అనిపించింది, అందుకని నేను అతనికి థ్యాంక్స్ చెప్పాలి అని జైంట్ అంటాడు. ఈలోపు షార్ట్ బాయ్, ఐఎమ్ సారీ బట్ ఐ డోంట్ థింక్ హీ లివ్స్ అరౌండ్ హియర్. సారీ బట్ అతను ఈ చుట్టుపక్కల ఎక్కడా నివసిస్తున్నాడని అయితే నేను అనుకోవట్లేదు అని అంటాడనమాట. ఓల్డ్ జైంట్, ఎవ్రీ ఆఫ్టర్నూన్ వెన్ స్కూల్ వాజ్ ఓవర్ ద చిల్డ్రన్ కేమ్ అండ్ ప్లే విత్ మీ. సో ఓల్డ్ జైంట్ ఏమంటాడు, సో ప్రతి ఆఫ్టర్నూన్ కూడా పిల్లలందరూ స్కూల్ అయిపోయాక వచ్చి చక్కగా ఆడుకుంటూ ఉన్నారు. బట్ ఐ నెవర్ సా అగైన్ ద లిటిల్ బాయ్ హూ ఐ లవ్డ్. సో కానీ నేను ఇష్టపడుతున్న చిన్న అబ్బాయి మాత్రం నాకు ఇప్పటి వరకు కనిపించలేదు. హో ఐ వుడ్ లైక్ టు సీ హిమ్ అగైన్. సో అతన్ని నాకు మళ్ళీ చూడాలని ఉంది. ఐ హ్యావ్ గ్రోన్ ఓల్డ్ అండ్ ఫీబుల్ వెయిటింగ్. సో నేను చాలా ఓల్డ్ అయిపోతున్నాను, ఫీబుల్ అంటే చాలా వీక్ అయిపోతున్నాను, అయినా చూస్తున్నాను అతని కోసం. ఐ కాంట్ ప్లే అబౌట్ విత్ ద చిల్డ్రన్ ఎనీమోర్. సో ఐ సిట్ హియర్ ఇన్ మై ఆర్మ్ చైర్ అండ్ వాచ్ ద చిల్డ్రన్ అట్ దేర్ గేమ్స్. సో ఇంకా చిల్డ్రన్తో ఆడే ఓపిక అతనికి లేదు. సో ఏం చేస్తున్నాడు, ఒక ఆర్మ్ చైర్లో కూర్చొని పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు ఏంటి అనేది చూస్తూ ఉన్నాడు. అండ్ అడ్మైర్ మై గార్డెన్. అడ్మైర్ అంటే ప్రైజ్.
పొగుడుతున్నాడు అనమాట, నా గార్డెన్ ఎంత బాగుందో చూడండి అన్నట్టుగా పొగుడుతున్నాడు. ఐ హ్యావ్ మెనీ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ బట్ ద చిల్డ్రన్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఆఫ్ ఆల్. సో ఫ్లవర్స్ అనేవి చాలా అందంగా ఉన్నాయి, కానీ ఆ ఫ్లవర్స్ కంటే ఈ చిల్డ్రనే చాలా అందంగా ఉన్నారు నా గార్డెన్లో అని అతను అంటాడు అనమాట. గెటింగ్ అప్ అండ్ లుకింగ్ అవుట్ ద విండో. సో లేచి ఆ విండోలోంచి చూస్తూ, నో లాంగర్ ఐ హేట్ ద వింటర్, ఇట్ ఈస్ మెరీలీ ద స్ప్రింగ్ ఎస్లీప్, ద ఫ్లవర్స్ ఆర్ రెస్టింగ్. సడన్లీ హీ రబ్స్ హీజ్ ఐస్ ఇన్ వండర్ అండ్ లుక్స్ అరౌండ్. సో ఒకసారి మొత్తం మారిపోయినట్టుగా కనిపిస్తుంది. ఒకసారి కళ్ళు నులుపుకొని, అంటే మనం ఏదైనా చూసినప్పుడు సరిగ్గా కనపడకపోతే మళ్ళీ కళ్ళు నులుపుకొని చూస్తాం కదా, అలా చూస్తున్నాడు అనమాట. వాట్ ఏ మార్వలస్ సైట్ దిస్ ఈజ్. ఇన్ ది ఫార్దెస్ట్ కార్నర్ ఆఫ్ ద గార్డెన్ ఏ ట్రీ కవర్డ్ విత్ లవ్లీ వైట్ బ్లోజమ్స్, ఇట్ బ్రాంచెస్ ఆర్ ఆల్ గోల్డెన్ అండ్ సిల్వర్ ఫ్రూట్ హ్యాంగ్స్ డౌన్ ఫ్రమ్ దెమ్. అండ్ వాట్ ఈస్ దిస్? కెన్ ఇట్ బీ హో? కెన్ ఇట్ బీ? హీ హ్యాస్ కమ్ బ్యాక్, హీ హ్యాస్ కమ్ బ్యాక్. అంటే ఒక అప్పుడు ఎలా అయితే ఒక కార్నర్లో మొత్తం అంతా మంచు అలా కనిపించిందో, అంటే మంచుతో ఉన్న ప్లేస్ అంతా కూడా మారిపోయిందో, సో అలా మళ్ళీ కనిపిస్తుంది అనమాట ఇతనికి. కనిపించగానే ఏమనుకుంటున్నాడు, అవునా నిజంగా అతను వచ్చాడా, మళ్ళీ అతను ఆ పిల్లవాడు వచ్చి ఉంటాడా అని అనుకుంటున్నాడు అనమాట చాలా ఎక్సైట్మెంట్తో. ద ఓల్డ్ జైంట్ లీప్స్ డౌన్ ది స్టైర్స్ into the snow garden and to grassy patch where the child is standing. When he draws close to the child and examines him, his face grows red with anger. సో ఈ యొక్క మన జైంట్ అతని దగ్గరికి వెళ్తున్నాడు అనమాట. సో మెట్లు దిగి అతని దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు అనమాట. చూస్తే అబ్బాయి ఫేస్ చాలా రెడ్గా ఉంటుందన్నమాట, అంటే కోపంతో ఉంటుంది. ఓల్డ్ జైంట్, హూ హ్యాడ్ డేర్డ్ టు wound thee, your hands, your feet, your hat dared to wound thee. Tell me that I may take out my big sword and slay him. సో ఇక్కడ థీ అంటే మీనింగ్ ఏంటి అంటే యు అని అర్థం. సో థీ మీన్స్ యు అని అర్థం. అలాగే హ్యాత్ అంటే హ్యాజ్ అని. హూ హ్యాస్ డేర్డ్ టు ఓన్డ్ యూ అంటే నిన్ను ఎవరు ఈ విధంగా దెబ్బలు తగిలేలా చేశారు. యువర్ హ్యాండ్స్, యువర్ ఫీట్ మొత్తం అన్ని దెబ్బల్లా ఉంటాయి అనమాట. హూ హ్యాత్ మీన్స్ మళ్ళీ ఇక్కడ డేర్. హూ హ్యాస్ డేర్ టు వౌండ్ థీ మీన్స్ ఇక్కడ కూడా యూ అని అర్థం. టెల్ మీ ఐ మే టేక్ అవుట్ మై బిగ్ స్వాడ్ మీన్స్ కత్ అనమాట. అండ్ స్లే హిమ్, సో వాళ్ళని నేను చంపేస్తాను, ఎవరు నీకు ఇలా దెబ్బలు తగిలేలా చేశారు అని. సో ఆ చైల్డ్ అంటాడు, నే మీన్స్ నో అని అర్థం. సో నే అంటే నో బట్ దీస్ ఆర్ ద ఓన్స్ ఆఫ్ లవ్, దే ఆర్ నెసరీ. కానీ ఇవి ప్రేమకి గుర్తులు, ఇవి ఖచ్చితంగా నాతోనే ఉండాలి అని అంటాడు అనమాట. ఓల్డ్ జైన్ ఫాలింగ్ టు హిస్ నీస్, లిటిల్ చైల్డ్ హూ ఆర్ట్ థో. ఇక్కడ కూడా ఆర్ట్ మీన్స్ ఆర్, హూ ఆర్ట్ అంటే ఆర్ అని, థో మీన్స్ యూ అని అర్థం అనమాట. సో వెంటనే ఈ జైంట్ అలా మోకాల పైన పడిపోయి లిటిల్ చైల్డ్ హూ ఆర్ యూ అని అడుగుతాడు అనమాట. చైల్డ్ స్మైలింగ్, యూ లెట్ మీ ప్లే వన్స్ ఇన్ యువర్ గార్డెన్, టుడే యూ షెల్ కమ్ విత్ మీ టు లివ్ ఇన్ మై గార్డెన్ విచ్ ఈజ్ ఇన్ ప్యారడైజ్. సో అతను నవ్వుతూ ఏం చెప్తున్నాడంటే, ఒకప్పుడు నేను నీ గార్డెన్కి ఆడుకోవడానికి వచ్చాను, కానీ ఇప్పుడు నువ్వు నాతో పాటు నా గార్డెన్లో ఆడుకోవడానికి రావాలి, అంటే నాతో స్వర్గానికి రావాలి. అంటే ఇక్కడ ఏంటి, అతను చనిపోతాడు అనమాట. చనిపోవడానికి తీసుకువెళ్ళడానికి వచ్చిన ఒక దేవదూత లాంటి చైల్డ్, ఆ చైల్డే దేవదూత. ద చైల్డ్ క్లైమ్స్ ఇన్ టు ది ఓల్డ్ జైంట్స్ ఆర్మ్స్, ద వింటర్ మెల్ట్స్ అవే బిఫోర్ దెమ్ యాజ్ దే వాక్ ఇన్ టు అన్ ఎవర్ ఎక్స్పాండింగ్ గార్డెన్. సో ఆ యొక్క ఎక్స్పాండింగ్ అంటే ఎక్స్పెన్సివ్ అని. సో వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంకా ఈ దేవదూత అతన్ని చనిపోయే టైం వచ్చిందనమాట జైంట్కి. సో అతన్ని స్వర్గానికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. సో అదే మనకి ద సెల్ఫిష్ జైంట్ అనే లెసన్కి సంబంధించి. సో ఇది ఎవరు రాశారు అంటే ఆస్కార్ వైల్డ్ రాశారు. దీన్ని కన్వర్టెడ్ ఇంటూ ఏ ప్లే బై ఎం రేయన్ టైలర్. సో ఆస్కార్ వైల్డ్ రాయడం జరిగింది. దీన్ని ఎవరు కన్వర్ట్ చేశారంటే ఎం రేయన్ టైలర్ అనేవారు కన్వర్ట్ చేశారు. ఆథర్ గురించి కనుక చూసినట్టయితే ఆస్కార్ వైల్డ్ వాజ్ అన్ ఐరిష్ రైటర్ అండ్ పోయిట్. సో ఇతను ఐరిష్ రైటర్ అనమాట. ఆఫ్టర్ రైటింగ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ త్రూ అవుట్ ద 1880s, he became one of London's most popular playwrights in the early 1890s. సో 1880sలో ఎన్నో రకరకాలైన రచనలు చేశారు. సో 1890sకి ఎలా అంటే ఒక లండన్లోనే ఒక మోస్ట్ పాపులర్ ప్లేరైట్ కింద ఇతను అయ్యారనమాట. టుడే హీ ఈజ్ రిమెంబర్డ్ ఫర్ హిజ్ ఎపిగ్రామ్స్ అండ్ ప్లేస్. సో ఇతని యొక్క ఎపిగ్రామ్స్ ప్లేస్తోనే గుర్తుపడుతూ ఉంటారు, అంటే చాలా వరకు గుర్తించుకుంటూ ఉంటారు. ఆస్కార్ వైల్డ్ ఈజ్ ద బెస్ట్ నోన్ ఫర్ ది నవల్ ద పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే అండ్ ద ప్లే ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్, ద హ్యాపీ ప్రిన్స్
అండ్ అదర్ టేల్స్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ స్టోరీస్. సో ఇతను ఇలాంటి నావెల్స్ అంటే ద పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే అండ్ ద ప్లే, సో అదొక నవల్. అలాగే ఒక ప్లే కనుక చూసుకుంటే ద ఇంపార్టెంట్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్, ద హ్యాపీ ప్రిన్స్ అండ్ ద అదర్ టేల్స్. సో ఇవన్నీ కూడా కొన్ని అదర్ టేల్స్ అనమాట. సో ఇలాంటి ఎన్నో కలెక్షన్ చిల్డ్రన్స్ స్టోరీస్ యొక్క కలెక్షన్స్ కూడా ఇతను రాయడం జరిగిందనమాట. సో ఇది మనకి ఆథర్ ఇంట్రడక్షన్ గురించి. సో ఇది మనం ఫస్ట్ పార్ట్లో అయితే డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ పార్ట్లో ఇందులో ఉన్న గ్రామర్, ఒకాబులరీ, అలాగే నెక్స్ట్ ఒక పోయం ఉన్నది కదా, విత్ ఇన్ ది గార్డెన్ విత్ ఇన్ అనేదో సంథింగ్ పోయం ఉన్నది, కాబట్టి అది మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.